2019 ఎన్నికల ఫలితాలే రాబోయే ఎన్నికల్లో పునరావృతం అవడం ఖాయమని కడప జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మేయర్ సురేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జిల్లాలో మొన్న జరిగిన సంఘటనలో ఒంటిపెట్టలో పద్మశాలి కులానికి సంబంధించి ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంటే తాను ఇద్దరిని భార్యని కూతుర్ని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంటే దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవకులు చెవకులు వెళ్తున్నారు. నిజంగా బాధాకరం. నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది. తాను భూమిని లాక్కొని అగ్రవర్ణాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల్ని ఇబ్బంది పెడుతుందని నిజంగా ఆ విధంగా ఆలోచన చేస్తే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలని మాట్లాడుతున్న మా ముఖ్యమంత్రి 75 సంవత్సరాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం. బీసీ ముఖ్యమంత్రులు చూసాం, ఎస్సీ ముఖ్యమంత్రులు చూసాం, ఎస్టీ ముఖ్యమంత్రులు చూసాం. మన పొరుగు రాష్ట్రం ఏంటి స్టాలిన్ ముఖ్యమంత్రి చూసాం, కరుణానిధిని చూసాం, ములాయం సింగ్ యాదవ్ని చూసాం, బీహార్ లల్లూ ప్రసాద్ యాదవ్ని చూసాం, నితీష్ కుమార్ని చూసాం. అంతమంది ముఖ్యమంత్రుల్లో ఎవరు బీసీలకి న్యాయం చేయకపోక ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఒక్కరే బీసీలకి న్యాయం చేసిన ఘనత దక్కుతుంది. నిజంగా మా జిల్లాలో ఎత్తుకుంటే వీవర్స్ కమ్యూనిటీ నుంచి జింక విజయలక్ష్మి, నాయి బ్రాహ్మణ్ నుంచి యానాదయ్య, తొగటక క్యాస్ట్ నుంచి జమ్మల్మూడి నుంచి మా నరసింహులకు భార్యని, అదే సమాజ వర్గం నుండి దేవాంగుల నుంచి ధర్మవరంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి బీసీని కూడా అందరం ఎక్కించిన వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది ఎన్నికల మాసనం అయితే బీసీలు మా పేటెంట్ హక్కులు, బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేసిన మేము అంటున్నాం. నిజంగా బీసీలకు న్యాయం చేసింటే, వీవర్స్కి న్యాయం చేసింటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాల్లో ఒక వీవర్స్ కమ్యూనిటీకే నాకు తెలిసి మాధవరం, వేప్రాలాద్, దొమ్మనందల, జమ్మలమడుగు కాన్స్టిట్యూషన్లో పొద్దుటూరు వీవర్స్ కమ్యూనిటీలో 90,000 మందికి 90,000 మందికి వీవర్స్కి బీసీ చేనేత కార్మికుల చేదోడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో బీసీలకందరూ కానీ జిల్లాలో ఎత్తుకుంటే కానీ బీసీలకి న్యాయ బ్రాహ్మణులకైతే అందరికీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారు దొరుకుతుంది. నిజంగా ఈరోజు చూస్తున్నాం బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అందరం ఎక్కించిన వ్యక్తి మా జగన్మోహన్ గారు. ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక వీవర్స్ కమిటీ ఎమ్మెల్యేగా ఉన్న మంగళగిరిలోనే వీవర్స్ని తీసేసి తన కుమారుడి లోకేష్కి ఆడ శాసనసభ టికెట్ ఇవ్వడం జరిగింది. నిజంగా మాకు ఈరోజు మంగళగిరిలో మళ్ళా హనుమంతరావు కూతుర్ని మేము వీవర్స్కి మళ్ళీ టికెట్ ఇచ్చే ఘనత మా జగన్మోహన్ దక్కుతుంది. అదేవిధంగా గత ఎన్నికల్లో 2019లో కర్నూలు పార్లమెంట్ స్థానం కూడా వీవర్స్ కమ్యూనిటీకి ఇచ్చి సంజీవ్ కుమార్కి ఇచ్చి మేము ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అన్ని విధాలుగా ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా బీసీని ఆదుకున్న ప్రభుత్వం మాది. నిజంగా అసలు విషయానికి వస్తే నిజంగా ఆడలేక మద్దలు దొరువు అన్నట్టు ఆ ఒంటిమిట్టలో చలపతి, కొత్త మాధవరంలో చలపతి తన కుమారుడు సూసైడ్ చేస్తుంటే ఆ పట్టా జరిగిన దాంట్లో మా ప్రభుత్వము అగ్రవర్ణాలు చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాం. నిన్న వాళ్ళ బీసీ సంఘాలైనటువంటి కొల్లు రవీంద్ర, సంజీవ్ కుమార్ ఎంతో మంది వచ్చి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా భూదందా చేస్తున్నారని. ఈరోజు భూదందా రాష్ట్రంలో చేసేది మీ సమాజ వర్గం అని చెప్పి గంటాపదంగా మేము చెప్పగలుగుతున్నాం. నిజంగా తాడేపల్లిలో రాష్ట్ర రాజధాని చెప్పి 33,000 ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీల అక్రమంగా భూ కబ్జా చేసింది మీరు. మీ సమాజ వర్గం రామోజీరావు, రాధాకృష్ణ, బాలకృష్ణ, సుజనా చౌదరి వీళ్ళు చేసినారు. మీ సామాజిక వర్గాలు వేల ఎకరాలు కబ్జా చేస్తే మీరు కప్పుపుచ్చిన దానికి కేవలం ఒంటిమిట్టలో వాళ్ళు సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసి హత్య చేసిన దాంట్లో మీరు మా పార్టీకి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2014లో మీరు అధికారంలోకి వచ్చినారు. 2015లో ఆధార్ కార్డు, ఒక టైటిల్ పట్టాదార్ పాస్ పుస్తకం
2015లో చలపతి పేరుతో మీరు రికార్డులో వెబ్లాండ్లో ఎక్కించుకోవడం జరిగింది. 2017లో మీ ప్రభుత్వంలోనే కట్టా శిరీష్ శ్రావణి పేరుతో వాళ్ళు ఎక్కించుకోవడం జరిగింది. అంటే అధికారులు చేసిన తప్పుదాని వలన ఇంకొక విషయంలో అతను సూసైడ్ నోట్లో రాసుకున్న విషయంలో ఎక్కడ కానీ మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రమేయం లేదని చెప్పడం జరిగింది. అంటే ఆ వెబ్లాండ్లో అవన్నీ మార్చిన దాంట్లో ఆ సూసైడ్ నోట్లో కూడా